అమ్మా, నాకెప్పుడు ఒక డౌట్ ఉంటుంది. చాలామంది రెగ్యులర్గా దేవుణ్ణి పూజించినా కూడా కష్టాలు వాళ్ళని వెంటాడుతూనే ఉంటాయి కదా. మరి అలాంటప్పుడు పూజలు చేసి ఏం లాభమమ్మా? దేవుణ్ణి పూజించడంలో, దేవుణ్ణి నమ్ముకోవడంలో చాలా తేడా ఉంది నాన్న. రెండూ ఒకటే కదా, తేడా ఏంటి? పూజలతో పాటు దైవాన్ని నమ్ముకోవడం చాలా ముఖ్యం. పూజలు చేస్తేనే కష్టాలు ఫలిస్తాయనుకోకుండా నమ్మకంతో పూజ చేస్తే మార్పు చూడొచ్చు. అలాగని దైవం మీద నమ్మకంతో పూజ చేస్తే కష్టాలు రావని నేను అనట్లేదు. కానీ ఆ కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యం ఆ దైవశక్తి మనకిస్తుంది. నీ ఆటంకాల గురించి ఆ దైవానికి చెప్పుకొని చూడు, అన్ని కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాడు. అంటే ఎలా అమ్మా? ఉదాహరణకి మనం ఒక ఈవెంట్కి వెళ్ళాం. స్టేజ్ మీద ప్రోగ్రాం నడుస్తోంది. మధ్యలో ఎవరో తెలియని వ్యక్తి వచ్చి నీ పక్కన కుర్చీలో కూర్చుని తన మోచేయి నీకు తగిలిస్తూ తన కాలుతో నీ కాలు తొక్కుతూ నేను డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. నీకు బాగా చిరాకేసి, ఏంటండి మీరు నన్ను ప్రోగ్రాం చూడనివ్వకుండా ఇరిటేట్ చేస్తున్నారు అంటూ తను తిట్టేస్తావు కదా. అవును. అదే ఒకవేళ నీ పక్కన కూర్చున్న ఆ వ్యక్తి పలుకుబడున్న పొలిటీషియన్ అని తెలిసిందనుకో, అప్పుడు నీ రియాక్షన్ ఎలా ఉంటుంది? అబ్బో, ఇతను చాలా గొప్ప వ్యక్తి, ఇతనితో మనం బాగుంటే ఫ్యూచర్లో మనకి ఏదైనా అవసరం వస్తే హెల్ప్ చేస్తాడు, ఇతన్ని మన గ్రిప్లో పెట్టుకోవాలని, ఇట్స్ ఓకేలే తన కంఫర్ట్ ప్రకారంగా కూర్చొని తన కాలు చెయ్యి తగిలినా పర్వాలేదు అని అనుకుంటావా లేదా? ఆ ఈశ్వరుడు కూడా అంతే. తనని గుర్తించి మనస్ఫూర్తిగా తన తోడు కోరే వరకు ఆ పొలిటీషియన్ చెయ్యి కాలు తగిలినట్టు నిన్ను ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. దేవుడు ఇబ్బంది పెట్టేది నన్ను శక్తివంతుణ్ణి చేయడానికే కదా అని అనుకుంటూ ఏ రోజు నుంచైతే తన మీద పూర్తి నమ్మకంతో ఉంటావో, ఇక ఆ రోజు నుంచి ఆ దైవం నిన్ను ప్రతి అడుగున ఆదుకుంటాడు. ఐదు సంవత్సరాలు పదవి గ్యారంటీ లేని ఒక పాలిటీషియన్నే అంతలా నమ్మితే, అలాంటి ఎంతోమంది పాలిటీషియన్స్తో పాటు నిన్ను, నన్ను, మనందరినీ పుట్టించి ఈ సృష్టినే నడిపిస్తున్న ఆ దైవాన్ని ఇంకెంతలా నమ్మాలరా?